హే గైస్, ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ గురించి మాట్లాడుకొని దాని తర్వాత రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ వచ్చి గూడ్స్. ఇందులో మెయిన్లీ 3 పాయింట్స్ ఉంటాయి. గూడ్స్ ఆర్ నథింగ్ బట్ మూవబుల్ ప్రాపర్టీస్ ఎక్సెప్ట్ మనీ అండ్ సెక్యూరిటీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి యాక్షనబుల్ క్లెయిమ్. థర్డ్ పాయింట్ వచ్చి గ్రోయింగ్ క్రాప్స్ ఆర్ థింగ్స్ అటాచ్డ్ టు ల్యాండ్ అనమాట. సో ఈ 3 పాయింట్స్ గూడ్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చి సర్వీసెస్. సర్వీసెస్ ఆర్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ గూడ్స్ అనేది జనరల్ డెఫినేషన్. అండ్ ఇందులో 2 పర్టికులర్ పాయింట్స్ ఏమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఫెసిలిటేటింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సెక్యూరిటీస్. అంటే నథింగ్ బట్ మనకి డిమెట్ సర్వీసెస్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఆ పాయింట్ ఒకటి వస్తుంది. అండ్ బ్యాంకింగ్ సర్వీస్, ఎనీ ట్రాన్సాక్షన్ అండ్ సర్వీస్ రిలేటెడ్ టు మనీ అన్నమాట. లైక్ మనీ కన్వర్షన్ కానీ లేదు అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జనరల్గా ఇందులో కవర్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చే ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీలో జనరల్లీ ఎవ్రీ యాక్ట్ హ్యాస్ ఎ డిఫరెంట్ డెఫినేషన్ కదా ఫ్యామిలీకి. ఈ యాక్ట్ ప్రకారంగా సెల్ఫ్ అన్నది నో నో డిఫరెన్స్, ఎందుకంటే మనకు తెలిసినట్టుగానే ఇండివిజువల్, స్పౌజ్ అండ్ చిల్డ్రన్. కాకపోతే రిలేటివ్స్ వచ్చి హోల్లీ అండ్ మెయిన్లీ డిపెండెంట్ ఓన్లీ కన్సిడర్ చేస్తాం. అది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇందులో స్పౌజ్ రిలేటెడ్ గ్రాండ్ పేరెంట్స్ ఈ కాన్సెప్ట్ అన్నది ఉండదు. సో ప్రెసెస్గా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ హూ ఆర్ మెయిన్లీ ఆర్ హోల్లీ డిపెండెంట్ ఆన్ అస్ అనమాట. ఇది ఫ్యామిలీ డెఫినేషన్. ఇంకో 2 పాయింట్స్ డిస్కస్ చేసుకుని మెయిన్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్ వచ్చి కన్సిడరేషన్. కన్సిడరేషన్లో నేను ఎందుకు పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకున్నా అంటే డిపాజిట్స్ రిలేటెడ్ ఒకటి వస్తుంది. అంటే ఎనీ గూడ్స్కి మనం ఇచ్చే డిపాజిట్ ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ డిపాజిట్ టైప్ అది ఈ కన్సిడరేషన్లో ఇంక్లూడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి రెంటల్ డిపాజిట్ ఆర్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్ తీసుకోవచ్చు మనం. ఇది మెయిన్ పాయింట్ కన్సిడరేషన్లో మెన్షన్ చేద్దాం అనుకున్నది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ వచ్చి బిజినెస్ అనమాట. బిజినెస్లో యాక్చువల్లీ చూడడానికి 8 పాయింట్స్ అండ్ 9 పాయింట్స్ కనిపిస్తాయి. మనం యాక్చువల్గా క్లియర్గా పెట్టుకుంటే 4 పాయింట్స్లో అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చి ఎనీ ట్రేడ్ యాక్టివిటీ ఆర్ బిజినెస్, ఈ బిజినెస్ దాని రిలేటెడ్ యాక్టివిటీస్. ఇది సెకండ్. ఇది ఈ రిలేటెడ్ యాక్టివిటీస్తో పాటు మనం బిజినెస్ చేయాలంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అప్పుడు క్యాపిటల్ అసెట్స్ క్యాపిటల్ అసెట్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఆ క్యాపిటల్ అసెట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ ఫోర్త్ పాయింట్ ఇన్ ద సెన్స్ ఈ పాయింట్లోనే కంటిన్యూషన్ అనమాట. సో బిజినెస్ యాక్టివిటీస్ చేసేటప్పుడు దాని వాల్యూమ్, ఫ్రీక్వెన్సీ ఆర్ రెగ్యులారిటీ అన్నది మనం కన్సిడర్ చేయక్కర్లేదు. అది బిజినెస్ అయితే సరిపోతుంది మనకి. ఈ 4 పాయింట్స్ కలిపి సింగిల్ సెట్ ఆఫ్ పాయింట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 3 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసే యాక్టివిటీస్. నెక్స్ట్ పాయింట్ వచ్చి అది మనం సినిమా హాల్స్కి వెళ్తూ ఉంటాం కదా, అడ్మిషన్ టు ఎనీ ప్రిమిసెస్, ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్లో నెక్స్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చి క్లబ్స్, అసోసియేషన్స్కి మెంబర్స్ ప్రొవైడ్ చేసే సర్వీస్ ఉంటాయి కదా, ఏదైనా క్లబ్ ఆర్ అసోసియేషన్, ఆ సర్వీసెస్. బిజినెస్ డెఫినేషన్ సింపుల్గా చెప్పాలంటే 4 పాయింట్స్. ఎనీ బిజినెస్ యాక్టివిటీ ఆర్ రిలేటెడ్ ఆన్ ఇట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ దాని రిలేటెడ్ క్యాపిటల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి అడ్మిషన్ టు ఎనీ ప్రెమిసెస్ ఆర్ నథింగ్ బట్ సినిమా హాల్ ఆర్ ఆడిటోరియంస్. ఫోర్త్ పాయింట్ వచ్చి క్లబ్ ఆర్ అసోసియేషన్ రిలేటెడ్ సర్వీసెస్, ఎందుకంటే మనకు ఏదైనా క్లబ్లో మెంబర్ కింద ఏదో ఆ క్లబ్ మెంబర్కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఇదే సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ డెఫినేషన్. మెయిన్ టాపిక్ స్కోప్ ఆఫ్ సప్లైలో స్టార్ట్ చేసేద్దాం. స్కోప్ ఆఫ్ సప్లై అంటే బేసికల్లీ జిఎస్టీలో దేని సప్లై అంటారనే డెఫినేషన్ అనేది ఈ సెక్షన్ నెంబర్ 7 ప్రకారంగా మనకు తెలుస్తుంది. దీని ప్రకారంగా 3 మెయిన్ కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, సప్లై మస్ట్ బి ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. రెండో పాయింట్ వచ్చి సప్లై మస్ట్ బి మేడ్ ఫర్ ఎ కన్సిడరేషన్. మూడో పాయింట్ వచ్చి సప్లై మస్ట్ బి మేడ్ ఇన్ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇది సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే కన్సిడరేషన్ ఉండాలి అండ్ బిజినెస్ కోసం అది ఏదైతే గూడ్స్ సర్వీస్ ఉందో సప్లై అయ్యి ఉండాలి. ఈ సప్లై అనేది మెనీ ఫార్మ్స్ తీసుకోవచ్చు. సేల్ అయి ఉండొచ్చు, లీజ్ అయ్యి ఉండొచ్చు, డిస్పోజల్ అయ్యి ఉండొచ్చు, ఎక్స్చేంజ్ అయ్యి ఉండొచ్చు, బార్టర్ అయ్యి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఉంది. అండ్ ఈ జనరల్ డెఫినేషన్కి మనకి 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కేసులో
అది బిజినెస్ కోసం కాకపోయినా కూడా అది జిఎస్టీ స్కోప్లోకి అప్లికబుల్ ఉంటుంది. ఇది వన్ పాయింట్, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి షెడ్యూల్స్ అనమాట. ఇందులో యాక్చువల్గా 3 షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 1 వచ్చేసి డీమ్డ్ సప్లైస్. డీమ్డ్ సప్లైస్ ఆర్ నథింగ్ బట్ అది ఏంటంటే వితౌట్ కన్సిడరేషన్ కూడా దాన్ని సప్లై కింద కన్సిడర్ చేస్తాం. షెడ్యూల్ 3 ఇది ఏంటంటే నెగిటివ్ లిస్ట్ లాంటిది. సో ఆ లిస్ట్లో మెన్షన్ చేసిన యాక్టివిటీస్ ఏవి గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ కింద రాదు. అండ్ షెడ్యూల్ 2 వచ్చేది కొంచెం డిఫరెంట్ షెడ్యూల్, అది ఎక్సెప్షన్ కింద రాదు. అది యాక్చువల్గా ఏంటంటే ఒక పర్టికులర్ యాక్టివిటీ అది సర్వీస్ కింద కన్సిడర్ చేయాలో గూడ్స్ కింద కన్సిడర్ చేయాలనేది చెప్తుంది షెడ్యూల్ 2. షెడ్యూల్ 2 మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ బేసికలీ 3 ఎక్సెప్షన్స్లో ఒకటి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. సో అది బిజినెస్ కోసం కాకపోయినా కూడా కన్సిడర్ అవుతుంది. షెడ్యూల్ 1 వచ్చి డీమ్డ్ సప్లైస్, షెడ్యూల్ 3 వచ్చి నెగిటివ్ లిస్ట్. సో ఈ 3 బేసికల్లీ ఎక్సెప్షన్స్ లాంటివి అనమాట జనరల్ రూల్కి. సో ఇందులో ఈ స్కోప్ ఆఫ్ సప్లై రిలేటెడ్ దాంట్లో కొన్ని స్పెషల్ కేసెస్ కొంచెం చూద్దాం. ఎగ్జామ్లో మనకు టెస్ట్ చేసే పాయింట్స్, రెగ్యులర్గా అడిగించిన ఆన్సర్స్ కూడా ఉన్నాయి మనకు అవి. ఫస్ట్ పాయింట్ వచ్చి డొనేషన్స్ అనమాట. డొనేషన్స్ రిసీవ్డ్ బై చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ డోనర్స్. ఈ పాయింట్లో ఏంటంటే జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది ఏ కేసెస్లో. ఈ డొనేషన్ అన్నది అది ప్యూర్లీ గిఫ్ట్ ఆర్ డొనేషన్ టైప్లో ఉంది దాని నేచర్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఆ గిఫ్ట్ ఆర్ డొనేషన్ అన్నది ప్యూర్లీ ఫిలాంథ్రోపిక్ పర్పస్, అంటే అందులో నో కమర్షియల్ గెయిన్ ఉండకూడదు ఇండివిజువల్ డోనర్కి, అండ్ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లాగా ఉండకూడదు. ఈ పాయింట్ అనేది మెయిన్, ఫిలాంథ్రోపిక్ పర్పస్ కోసం అయి ఉండాలి. నో కమర్షియల్ గెయిన్ ఉండకూడదు అండ్ నో అడ్వర్టైజ్మెంట్ ఉండకూడదు వాళ్ళకి. దీని సర్టెన్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లాక్ బోర్డ్ డొనేట్ చేశారు ఫర్ ఒక ఇండివిజువల్ డోనర్ ఎవరు. సో ఆ బ్లాక్ బోర్డ్ దగ్గర వాళ్ళ పేరు రాసుకుంటే ఓకే. సో ఫర్ సపోజ్ నేనే ఉన్నా, బ్లాక్ బోర్డ్ డొనేటెడ్ బై ఆదర్శ్ రెడ్డి అని రాసి దాని తర్వాత నాకు ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ పేరు యాక్టివిటీ మెన్షన్ చేస్తే కనుక యాక్టివిటీకి అదేంటంటే అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. సో ఆ కేసులో జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ ఓన్లీ నా నేమ్ ఒకటే రిఫర్ అయ్యి ఉంటే కనుక అది జిఎస్టీలోకి రాదు. సో ఇది డొనేషన్స్ అనమాట. అలా 3-4 కేసెస్ ఉన్నాయి అనమాట. అలాగే సెకండ్ కేసు వచ్చి ఆర్ట్ వర్క్స్ అనమాట. ఆర్ట్ వర్క్స్ అంటే జనరల్గా పెయింటింగ్స్ అలాంటివి వస్తాయి. సో ఈ పెయింటింగ్స్ అనేది మనకి ఎగ్జిబిషన్ లాంటిది ఉంటుంది కదా, ఆ ఎగ్జిబిషన్కి ఇచ్చినప్పుడు అది సప్లై కింద అవ్వదు. ఎప్పుడైతే కనుక ఆ ఎగ్జిబిషన్లో ఆ పర్టికులర్ పెయింటింగ్ ఎవరైనా బయ్యర్ దొరికి ఆ బయ్యర్ పర్చేస్ చేస్తాడో అప్పుడే అది జిఎస్టీ స్కోప్లోకి వస్తుంది. ఇది ఆర్ట్ వర్క్స్ రిలేటెడ్. అంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్గా 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి జనరల్గా పర్సనల్ ఇన్సూరెన్స్ అంటది. ఇదేంటంటే ఈ కేసు వచ్చి పర్సనల్ ఇన్సూరెన్స్లో స్పెషల్ కేసు ఏముందంటే నో క్లెయిమ్ బోనస్ కేసు అనమాట. నో క్లెయిమ్ బోనస్ అంటే నథింగ్ బట్ సో మన ఫర్ ద పర్టికులర్ ఇయర్ పర్టికులర్ డ్యూరేషన్ మనం అసలు ఏ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోకపోతే మనకు వచ్చే బెనిఫిట్ అది. సో ఆ బెనిఫిట్ అనేది జిఎస్టీలోకి రాదు. ఎందుకంటే ఈ నో క్లెయిమ్ బోనస్ అన్నది మనకి ఏ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లేదు ఆ నో క్లెయిమ్ బోనస్ మనకు కంప్లై అవ్వాలని. సో అది యాక్చువల్గా మనకి అది పేమెంట్ వచ్చినా మనకి ఏదైనా బెనిఫిట్ వచ్చినా జిఎస్టీ స్కోప్లోకి రాదు, ఎందుకంటే మనకి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లేదు ఆ కేసులో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇది జనరల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ అనమాట. అదేంటంటే వెహికల్ ఇన్సూరెన్స్ గురించి కేసు ఇది. వెహికల్ ఇన్సూరెన్స్ కేసులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చి ఒక వెహికల్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే ఫర్ సపోజ్ నా దగ్గర ఒక బైక్ ఉంది, బైక్ యాక్సిడెంట్ అయ్యింది, సంథింగ్ అయింది, ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఏంటంటే ఆ బండి ఇప్పుడు సాల్వేజ్ వాల్యూ రెక్కేజ్ వాల్యూ అంటారు కదా, సో ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. సో 10,000 20,000 వచ్చింది. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ రిమైనింగ్ 80,000 మనం పే చేస్తుంది. ఈ కేసులో ఇన్సూరెన్స్కి ప్రాపర్టీ అంటే ఆ వెహికల్ రిలేటెడ్కి ఏమీ వెళ్ళలేదు, మనకే ఓన్లీ బెనిఫిట్ వచ్చింది. సో నో జిఎస్టీ అప్లికబుల్ అనమాట ఈ కేసులో. అండ్ నెక్స్ట్ ఇంకో కేసు ఉంది. నెక్స్ట్ కేసు ఏంటి, మనకు బండి డిస్ట్రాయ్ అయిపోయింది, వాళ్ళు ఏం చేశారంటే మన దగ్గర ఉన్న బండిని తీసుకెళ్ళిపోయారు, కంప్లీట్లీ 1 lakh ఇచ్చారు. సో ఈ కేసులో ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాపర్టీ జరిగింది కదా, సో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు మీదకి వెళ్ళింది కాబట్టి సో ఈ పాయింట్లో మనకి జిఎస్టీ అప్లికబిలిటీ ఉంటుంది.
నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే మనకి ఫుల్ క్లెయిమ్ అమౌంట్ వచ్చేస్తే ఇన్సూర్డ్ వాల్యూ అంటే 1 lakh బండి అంటే ప్రాపర్టీ వాల్యూ 1 lakh ఉంటే మనకు 1 lakh ఇచ్చేస్తే అండ్ వాళ్ళు ప్రాపర్టీ తీసేసుకుంటే కనుక జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా మనకి నెట్ అమౌంట్ ఇస్తే కనుక ఫర్ సపోజ్ మనకి ప్రాపర్టీ డిస్ట్రాయ్ అయ్యాక 10,000 ఉంది, రిమైనింగ్ 90,000 వాళ్ళు పే చేశారు అనుకుంటే కనుక ఆ కేసెస్లో జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. ఇది 4 స్పెషల్ పాయింట్ నేను మెన్షన్ చేద్దాం అనుకుంది. అలా ఇంకా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఇది ఇక్కడ 4 కేసెస్ ఫస్ట్ కవర్ చేసాం అనమాట. నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకునేది ట్యాక్సిబిలిటీ ఆఫ్ కాస్ట్ పెట్రోలియం అనమాట. సో కాస్ట్ పెట్రోలియం గురించి తెలియాలంటే మనకి ఫస్ట్ ప్రొడక్షన్ షేరింగ్ అగ్రిమెంట్ అన్నది అంటే కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. సో గవర్నమెంట్ జనరల్లీ ఆ పర్టికులర్ కాంట్రాక్టర్కి ఈ మైనింగ్ ఆర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రైట్స్ ఇస్తుందన్నమాట. సో ఆ పర్టికులర్ కాంట్రాక్టర్ ఈ ఎంటైర్ కాస్ట్ని తనే బేర్ చేసుకుంటారు అనమాట. లైక్ పేమెంట్ ఆఫ్ రాయల్టీ కాడి నుంచి ఆర్ ఎక్స్ప్లోరేషన్ ఛార్జెస్ కాడి నుంచి ఆ మైనింగ్ రిలేటెడ్ ఛార్జెస్ కాడి నుంచి అన్నీ కాంట్రాక్టర్ ఫస్ట్ ఇన్కర్ అయిపోతారు. సో టోటల్ పెట్రోలియం వస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వాల్యూ వర్త్ ఆఫ్ పెట్రోలియం వచ్చింది అందులో నుంచి. సో ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చి ఏంటంటే కాంట్రాక్టర్ ఇన్కర్ అయిన కాస్ట్ ఉంటుంది కదా, టోటల్ కాస్ట్ అది ఎలాంటి కాస్ట్ అయినా అయి ఉండదండి, రాయల్టీ ఆర్ మైనింగ్ కాస్ట్ ఆర్ సమ్ అదర్ లీగల్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంక్లూడెడ్. ఓ 40,000 అయింది అనుకోండి, 40,000 తను రికవర్ చేసుకోవచ్చు ఆ టోటల్ వాల్యూ ఆఫ్ పెట్రోలియం నుంచి. సో 1 lakh పెట్రోలియంలో 40,000 రూపీస్ వర్త్ పెట్రోలియం ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేసుకుంటారు. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే కాస్ట్ పెట్రోలియం అంటారు ఫస్ట్ పాయింట్. అండ్ రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ పెట్రోలియం అంటారు. కాస్ట్ పెట్రోలియం అన్నది అదేమి గవర్నమెంట్ కాంట్రాక్టర్కి ఇచ్చిన సర్వీస్ కాదు. సో తను కంప్లీట్గా ఇన్కర్ అయిన కాస్ట్ రికవర్ చేసుకుంటాడు అంత, అందులో సప్లై ఎలిమెంట్ ఏం లేదు. సో అది కాస్ట్ పెట్రోలియం మీద జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్రాఫిట్ పెట్రోలియంలో కూడా గవర్నమెంట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం మీద ఏ జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. సో ఈ 2 పాయింట్స్ అన్నది ఆ ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్లో ఉంటుంది. అండ్ ట్యాక్సిబిలిటీ ఆఫ్ పెట్రోలియం అనమాట ఈ స్పెషల్ కేసు అది. నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేసుకోవాల్సిన ట్యాక్సిబిలిటీ ఆఫ్ వేరియస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద సెన్స్ ఇందులో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇందులో స్పెషల్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేసుకుంటే వెళ్తా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి జిఎస్టీ ఇంప్లికేషన్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, అది ఇన్ కేస్ నెట్ సెటిల్మెంట్ అంటే అండర్లైన్ సెక్యూరిటీస్ ట్రాన్స్ఫర్ లేకుండా డిఫరెన్షియల్ అమౌంట్ సెటిల్ అయిపోయింది అనుకోండి, అంటే స్పాట్ అండ్ ఫ్యూచర్ రేట్ డిఫరెన్స్ అమౌంట్ మీద సెటిల్ అయితే కనుక దాని మీద ఏ జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. అలా కాకుండా అది యాక్చువల్ అండర్లైన్ సెక్యూరిటీ ట్రాన్స్ఫర్ ఉంటే కనుక దాని మీద జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. సేమ్ కేసు గోస్ విత్ దట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనమాట. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కూడా సేమ్ కేసు. ఇన్ కేస్ అది డిఫరెన్షియల్ అమౌంట్లో సెట్ అయితే నెట్ ఆఫ్ అమౌంట్, అంటే సింపుల్గా చెప్పాలంటే నెట్ అమౌంట్ వస్తే కనుక అది దాని మీద జిఎస్టీ ఉండదు. లేదు కంప్లీట్ ట్రాన్స్ఫర్ జరిగితే జిఎస్టీ అప్లికబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఫార్వర్డ్స్ ఇది. నెక్స్ట్ వచ్చి మనకి ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్సాక్షన్స్ అంటే నథింగ్ బట్ ఇంట్రెస్ట్ స్వాప్స్ అవి ఉంటాయి కదా, వీటి మీద ఏ జిఎస్టీ అప్లికబిలిటీ ఉండదు. ఇది సింపుల్గా చెప్పాలంటే మెయిన్ పాయింట్స్ కవర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది డిపాజిట్ బ్యాంక్ మనకి ప్రొవైడ్ చేసే డిపాజిట్ సర్వీసెస్ అవి ఉంటాయి కదా, డిపాజిట్ అండ్ లోన్ సర్వీసెస్ రిలేటెడ్. సో ఈ డిపాజిట్ సర్వీసెస్ అన్నది మనకి నెగిటివ్ లిస్ట్లో కవర్ అయి ఉంటుంది. సో అది కంప్లీట్లీ జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎగ్జాంపుల్ అనమాట. ఆ పాయింట్ ఇక్కడ మనం హైలైట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్. ఈ సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్లో మెయిన్ అంటే జనరల్గా సింపుల్గా చెప్పాలంటే నా దగ్గర ఒక 10 shares ఉన్నాయి. నేను ఫర్ సపోజ్ అప్స్టాక్స్ ఆర్ సమ్ అదర్ బ్రోకర్ యూజ్ చేస్తూ ఉంటా. నేను ఈ షేర్స్ని ఆ బ్రోకర్కి ఇచ్చి అప్రూవ్డ్, అది ఇక్కడ ఇందులో టర్మినాలజీ ప్రకారంగా అయితే అప్రూవ్డ్ ఇంటర్మీడియట్ అంటారు. సో ఆ మధ్యలో బ్రోకర్కి ఇచ్చి ఆ బ్రోకర్ ఏంటంటే ఇంకొకరు ఎవరైతే కావాలో ఆ సెక్యూరిటీస్ వాళ్ళకి మనకి నథింగ్ బట్ లోన్ ఇచ్చినట్టే సెక్యూరిటీస్ లోన్, ఇక్కడ సెక్యూరిటీస్ లోన్ కింద వెళ్తాయి అనమాట.
సో ఈ ప్రాసెస్ మొత్తంలో సో బారోవర్కి లెండర్కి మధ్యలో డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉండదు, అప్రూవ్డ్ ఇంటర్మీడియట్ మొత్తం చూసుకుంటుంది. సో ఈ ప్రాసెస్లో లెండర్కి లెండింగ్ ఫీజు ఉంటుంది, ఈ లెండింగ్ ఫీజు మీద జిఎస్టీ అప్లికబుల్ ఉంటుంది. సో మెయిన్గా చెప్పాల్సిన పాయింట్ అయితే అదే. లెండర్ అంటే ఈ సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్లో లెండర్కి లెండింగ్ ఫీజు వచ్చినప్పుడు దాని మీద జిఎస్టీ అప్లికబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాష్ కాల్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ అనమాట. క్యాష్ కాల్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక 2-3 పార్టీస్ జాయింట్ వెంచర్ కింద ఏర్పడినాయి, పర్టికులర్ పర్పస్ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేద్దామని ఏదైనా. సో అదేంటంటే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ కాస్ట్ వర్కింగ్ అంతా చూసుకోవాలి కదా. దానికి ఫర్ సపోజ్ ఒక 4 lakhs 5 lakhs కాస్ట్ అవుతుంది అనుకుంటే, సో ఆ 3 పార్టీస్లోనే వన్ ఆఫ్ ది పార్టీ ఏం చేస్తారంటే, సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 5 lakhs అవుతుంది కాబట్టి 5 lakhsని క్యాపిటల్ని తీసుకురమ్మని చెప్పి అడుగుతారనమాట రిమైనింగ్ పార్టీస్ అండ్ సెల్ఫ్ కూడా. వీటినే ఈ కాన్సెప్ట్ని సింపుల్గా చెప్పాలంటే క్యాష్ కాల్స్. అంటే మనకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ని మొత్తం అన్ని పార్టీస్ దగ్గర నుంచి వన్ ఆఫ్ ది పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన అమౌంట్ ఈ సర్వీస్ అన్నది ఏ పార్టీ అయితే చేస్తాడో ఆ పార్టీకి ఆ క్యాష్ కాల్ చేయడం వల్ల ఏ బెనిఫిట్ ఉండదు జనరల్లీ. సో ఆ బెనిఫిట్ ఏమీ ఉండదు కాబట్టి ఇందులో సప్లై ఎలిమెంట్ లేదు, సో జిఎస్టీ పర్వ్యూలోకి రాదనమాట. అది సింపుల్గా క్యాష్ కాల్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ అంటే. సో అదే చెప్పాను కదా, క్యాష్ కాల్స్ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు జిఎస్టీ. ఇందాక స్కోప్ ఆఫ్ సప్లై తర్వాత చెప్పా కదా 2-3 ఎక్సెప్షన్స్, అందులో షెడ్యూల్ 1, షెడ్యూల్ 3 అండ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ చెప్పాం కదా. ఇప్పుడు షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 3 డిస్కస్ చేసుకుందాం. షెడ్యూల్ 1 వచ్చేసి డీమ్డ్ సప్లైస్. ఈ డీమ్డ్ సప్లైస్లో డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి పర్మనెంట్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ అనమాట. సో పర్మనెంట్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ అనేది జిఎస్టీ పర్వ్యూలో కంటే డీమ్డ్ సప్లై ఎప్పుడు అవుతుందంటే కంపల్సరీ ఆ అసెట్స్ మీద ఐటీసీ అవైల్ చేసుకుని ఉండాలి. ఇన్ కేస్ అది బ్లాక్డ్ క్రెడిట్స్ అది బ్లాక్డ్ క్రెడిట్స్లోకి వచ్చిందంటే కదా, బ్లాక్డ్ ఐటీసీ క్రెడిట్స్ రిలేటెడ్ దాంట్లోకి వస్తాయి కనుక ఆ అసెట్స్ అన్నది ఈ పాయింట్ డీమ్డ్ సప్లై పాయింట్లోకి రాదు. ఒకవేళ ఐటీసీ అవైల్ చేసుకోలేదంటే కనుక అది ఇది డీమ్డ్ సప్లై అవ్వదు అనమాట, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఉన్నా కూడా. అండ్ ఈ ట్రాన్స్ఫర్ అనేది పర్మనెంట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి. అంటే మనకి అసెట్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ రీపర్చేస్ చేయకూడదు, అలాంటి కేసెస్ ఉంటాయి కదకుండా. సో అలాంటివి ఏమీ ఉండకూడదు. సో ఇది జనరల్లీ పర్మనెంట్ డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ రిలేటెడ్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ వచ్చి సప్లై బిట్వీన్ రిలేటివ్ ఆర్ డిస్టెంట్ పర్సన్స్. రిలేటివ్ డెఫినేషన్ బ్రీఫ్గా చూడాలంటే ఫ్యామిలీ, మనకి రిలేటివ్ ఫ్యామిలీ ఒకటి. నెక్స్ట్ వచ్చి డైరెక్టర్ ఉంటారు కదా, కంపెనీ డైరెక్టర్ అలా అయినా అయి ఉండొచ్చు, లేదంటే లీగల్లీ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే కనుక హోల్డింగ్ సబ్సిడరీ రిలేషన్షిప్ వస్తుంది. ఈధర్ మనం హోల్డింగ్ అయినా అయి ఉండొచ్చు, సబ్సిడరీ అయినా అయి ఉండొచ్చు. ఈ 2 రిలేషన్షిప్స్ వస్తాయి. ఈ 2 కాకుండా ఇంకోటి ఏంటంటే మనం అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. లైక్ మనకు కామన్ హోల్డింగ్ కంపెనీ ఉంటుంది, అది ఆ కామన్ హోల్డింగ్ కంపెనీ మన 2 కంపెనీస్లో 25% కంటే ఎక్కువ షేర్ హోల్డ్ అయ్యి ఉంటుంది. సో ఆ కేసులో మనం ముగ్గురు కూడా రిలేటెడ్ పార్టీస్లోకి వస్తాం. జనరల్గా ఈ కండిషన్స్ని రిలేటెడ్ పర్సన్స్ అంటారు. అండ్ ఇంకో రిలేషన్ ఏంటంటే ఎంప్లాయర్ రిలేషన్షిప్ కూడా ఇందులోకి వస్తుంది. సో వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ ఏది జరిగినా అది డీమ్డ్ సప్లై అవుతుంది అన్న కాన్సెప్ట్లో ఇక్కడ చెప్పారు. సో దీనికి సర్టెన్ ఎక్సెప్షన్ ఉన్నాయి, దాని వల్ల చూద్దాం నెక్స్ట్. ఇది జనరల్గా బ్రీఫ్గా రిలేటివ్ డెఫినేషన్. అండ్ సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్ డెఫినేషన్ ఏంటంటే నథింగ్ బట్ సేమ్ పర్సన్ డిఫరెంట్ స్టేట్స్లో ఆర్ సేమ్ స్టేట్లో డిఫరెంట్ జిఎస్టీఐ నెంబర్స్ ఉండడం అనమాట. ఈ డిఫరెంట్ జిఎస్టీ నెంబర్స్ అంటే ఫర్ సపోజ్ నేను జిఎస్టీలో రిజిస్టర్ అయ్యాను, నాకు ఆంధ్రాలో విశాఖపట్నంలో ఒక చోట ప్లేస్ ఉంది అండ్ విజయవాడలో ఒక బిజినెస్ ఉంది. సో నాకు 2 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. సో ఈ 2 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకవేళ ఆ విశాఖపట్నం నుంచి విజయవాడ నేను గూడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే స్టాక్ ట్రాన్స్ఫర్ అని కంపల్సరీ అవుతుంది కదా. సో ఈ స్టాక్ ట్రాన్స్ఫర్ అయితే కనుక అది సప్లైలోకి వస్తుంది, ఎందుకంటే బోత్ కేసెస్కి నాకు సపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ సేమ్ స్టేట్లో ఉండి నాకు విజయవాడ అండ్ విశాఖపట్నంలో 2 బ్రాంచెస్ ఉన్నా కూడా నాకు ఒక రిజిస్ట్రేషన్ ఉంది స్టేట్ మొత్తానికి. సో ఆ కేసులో ఇది డీమ్డ్ సప్లైలోకి రాదు. అండ్ నెక్స్ట్ వచ్చి విత్ ఇన్ స్టేట్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్.
నాకు హైదరాబాద్లో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది బిజినెస్. సో రెండింటికి డిఫరెంట్ డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. సో రెండు వాటి మధ్యలో జరిగే ట్రాన్స్ఫర్ కూడా మనకి డీమర్ట్ సప్లైలోకి వస్తుంది. ఇది జనరల్ కండిషన్స్ అనమాట. సో వీటికి సర్టెన్ ఎక్సెప్షన్స్ ఆర్ స్పెషల్ కేసెస్ అన్నిటికి ఉన్నట్టు దీనికి ఉన్నాయి. సో ఆ స్పెషల్ కేసెస్ ఏంటో చూద్దాం. చెప్పాను కదా స్టాక్ ఆర్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అన్నది. ఇది ఆ పాయింట్స్ అన్ని ఇందులో క్లియర్గా ఇచ్చాను నేను. సో ఈ డిఫరెంట్ సినారియోస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చి మోల్డ్స్ అండ్ డై. సో మనకి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇస్తారు కదా కాంపోనెంట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, లైక్ మొబైల్స్ ఆర్ ఎనీ ప్రొడక్ట్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో అవి జనరల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెండ్ చేస్తారు. సో అది సప్లై కింద రాదు, ఎందుకంటే దెర్ ఈస్ నో డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఓఈఎం అనమాట. కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఓఈఎం. సో అది జిఎస్టీలోకి రాదు. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎంప్లాయర్ రిలేషన్ మీద ఈ పాయింట్స్ అనమాట. 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చి ఎనీ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయీ టు ది ఎంప్లాయర్. అది కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అండ్ కాంట్రాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే కనుక జిఎస్టీ పర్వ్యూలోకి రాదు. అంటే టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్చువల్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటే కనుక జిఎస్టీ పర్వ్యూలోకి రాదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి గిఫ్ట్స్ అనేది అప్ టు 50,000 అయితే కనుక నో జిఎస్టీ, బియాండ్ 50,000 అయితే కనుక జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. ఇది నెక్స్ట్ పాయింట్. ఈ పాయింట్స్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి సేల్ ప్రమోషన్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ ఇష్యూ ఉన్నది. సో ఇక్కడ సేల్ ప్రమోషన్ స్కీమ్స్లో మనకి వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బై 1 get 1 అన్న ఆఫర్ ఉంటే కనుక, సో బై 1 get 1 అంటే ఫర్ సపోజ్ మనం 1000 అంటే 2,000 రూపీస్ ప్యాంటు 2,000 రూపీస్ షర్ట్ కలిపి తీసుకుని టోటల్ 2,000 పే చేస్తాం బై 1 get 1. సో బై 1 get 1 అని వర్డింగ్ ఇచ్చినప్పుడు సో మనం యాక్చువల్గా 2 ప్రోడక్ట్స్కి వాల్యూ పే చేసినట్టే లెక్క కన్సిడర్ చేయాలి. సో ఈచ్ ప్రోడక్ట్ వాల్యూ వచ్చి షర్ట్ అండ్ ప్యాంట్కి ఈచ్ 1,000 అయినట్టు అవుతుంది. సో దాని మీద జిఎస్టీ అప్లికబుల్ ఉంటుంది. సో బోత్ గుడ్స్ మీద జిఎస్టీ అప్లికబుల్ ఉంటుంది. అది ఎంటైర్లీ ఒకటే సప్లై కింద కన్సిడర్ అవుతుంది. ఇన్ కేస్ ఫ్రీ గిఫ్ట్ అండ్ ఫ్రీ శాంపుల్ అని మెన్షన్ చేసి ఉంటే కనుక దానికి అది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దాని మీద జిఎస్టీ అప్లికబుల్ ఉండదు. ఆ వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బై 1 get 1 ఉందా ఆర్ ఫ్రీ సప్లై ఉన్నది అన్నది. ఇది జనరల్లీ స్పెషల్ కేసెస్ నేను డిస్కస్ చేద్దాం అనుకున్నది. సో ఆ పాయింట్స్ ఇక్కడ పెట్టాను, కొంచెం స్క్రోల్ చేస్తాను చూడండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ మీద అనమాట. ఈ కాన్సెప్ట్లో మెయిన్ ఇష్యూ అంతా డిపెండ్ అయ్యేది ఈ ఇన్వాయిస్. ఏజెంట్ గూడ్స్ సెల్ చేస్తారు కదా, సెల్ చేసినప్పుడు ఆ ఇన్వాయిస్ అన్నది ఏజెంట్ నేమ్ మీద ఇచ్చాడా ప్రిన్సిపల్ నేమ్ మీద ఇచ్చాడా అన్న దాన్ని బట్టి అది డీమ్డ్ సప్లై అవుతుందో కాదన్నది డిసైడ్ అవుతుంది. సో ఇఫ్ అది ఏజెంట్ తన సొంత పేరు మీద అంటే ఏజెంట్ నేమ్ మీద బిల్ ఇచ్చాడు అనుకోండి, అది డీమ్డ్ సప్లైలోకి వస్తుంది. అది ఏజెంట్ నేమ్ మీద కాకుండా ప్రిన్సిపల్ నేమ్ మీదే ఫైనల్ కస్టమర్కి బిల్ ఇస్తే కనుక అది డీమ్డ్ సప్లైలోకి రాదు. బ్రీఫ్గా చెప్పాలంటే ఈ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ అన్నది అంతే. సో దానికే రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ. సో ఈ కాంపోజిట్ సప్లై అనేది లాస్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ 3 నెగిటివ్ లిస్ట్ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. ఈ నెగిటివ్ లిస్ట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంప్లాయర్ రిలేషన్షిప్ బేస్ మీద ఉన్న సర్వీసెస్ అనమాట. జనరల్లీ ఎంప్లాయర్ మధ్యలో ఉన్న సర్వీసెస్ ఏవి జిఎస్టీ పర్వ్యూలోకి రావు. ఇది నెగిటివ్ లిస్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉంటారు కదా, ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవి ఎంప్లాయ్మెంట్ టర్మ్లోకి రావు. సో ఎనీ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఇండిపెండెంట్ డైరెక్టర్ విల్ బి చార్జబుల్ టు జిఎస్టీ. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మనం ఎంప్లాయ్మెంట్ మానేస్తున్నప్పుడు మనకి వేరే ఎంప్లాయర్ దగ్గర మనం జాయిన్ అవ్వకుండా నాన్ కంపీట్ ఫీ అనేది ఏమైనా ప్రొవైడ్ చేస్తారు కదా, అది ఏమింతో అది మనకి కాంట్రాక్ట్లో మెన్షన్ చేసిన ఆఫర్లో ఉన్నా కూడా అదేంటంటే జనరల్ సర్వీస్ కింద రాదు. సో అది కూడా చార్జబుల్ టు జిఎస్టీ కింద వస్తుంది. ఈ 2 పాయింట్స్ అనేది మెయిన్. నెక్స్ట్ వచ్చి సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్ అనమాట. సో అది జనరల్లీ ఆల్ పర్పసెస్కి ఈ కేసు అన్నది ఫ్రీ ఉంటుంది.
సో ఎనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి మీకు ఇది గవర్నమెంట్ పర్సన్స్ ఇచ్చే డ్యూటీస్ ఉంటాయి కదా, ఎంపీ, ఎమ్మెల్యే ఆర్ ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు చేసే డ్యూటీస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ నెగిటివ్ లిస్ట్లో కవర్ అయిపోతాయి. ఫోర్త్ పాయింట్ వచ్చి ఇది సర్వీసెస్ రిలేటెడ్ టు ఫ్యూనరల్ అనమాట. ఫ్యూనరల్ ఆర్ బరియల్ అండ్ ఏదో ఒకవేళ చనిపోయే వాళ్ళని పోస్ట్ మార్టం వ్యాన్లో తీసుకెళ్తారు కదా, సో ఆ మార్చరీ వ్యాన్, ఈ సర్వీసెస్ రిలేటెడ్ అన్నీ కూడా ఎగ్జామ్ట్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి సేల్ ఆఫ్ ల్యాండ్. ఈ సేల్ ఆఫ్ ల్యాండ్ కేసులో అది ల్యాండ్ ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అయితే కనుక అది కంప్లీట్ అయిపోయి ఉండాలి, కన్స్ట్రక్షన్ ఆర్ ఆక్యుపెన్సీ అయినా అయ్యి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ఉంటేనే అది ఆ యాక్టివిటీ జిఎస్టీలోకి రాదు. ఒకవేళ అండర్ ప్రాసెస్లో ఉన్నది కనుక సేల్ అయితే కనుక అది మళ్ళీ జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. సో కంప్లీషన్ సర్టిఫికేట్ అయినా వచ్చి ఉండాలి, ఆర్ ఇది మన వాళ్ళు ఆక్యుపెన్సీ అయినా అయి ఉండాలి. సో ఈ డీ కండిషన్స్లో ఏది సాటిస్ఫై అయినా జిఎస్టీ పరిధిలోకి రాదు, నెగిటివ్ లిస్ట్లో ఉంటుంది సేల్ ఆఫ్ ల్యాండ్ అన్నది. ఈ సేల్ ఆఫ్ ల్యాండ్లో సేల్ ఆఫ్ డెవలప్డ్ ల్యాండ్ కూడా, బిల్డింగ్తో పాటు సేల్ ఆఫ్ డెవలప్డ్ ల్యాండ్ కూడా ఇందులో కవర్ అవుతుంది అనమాట. సో ఈ సేల్ ఆఫ్ ల్యాండ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే యాక్షనబుల్ క్లెయిమ్స్ ఉంటాయి కదా, ఇందాక మనం కోర్ట్స్ డెఫినేషన్లో డిస్కస్ చేసుకున్నది. ఈ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే జిఎస్టీ పర్వ్యూలోకి వస్తాయి, రిమైనింగ్ ఏవి జిఎస్టీ పర్వ్యూలోకి రావు. ఈ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్లో ఏమేమి ఉంటాయంటే జనరల్లీ బెట్టింగ్, కెసినోస్, రేసింగ్, ఆన్లైన్ గేమ్. సో బ్రీఫ్ ఇవ్వాలంటే ఈ కేసెస్ మాత్రం మీకు ఈ కేసెస్ రిలేటెడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్లో మాత్రమే జిఎస్టీ అనేది కవర్ అవుతుంది, జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ యాక్షనబుల్ క్లెయిమ్ అంటే నథింగ్ బట్ ఏం చెప్పొచ్చు అంటే, మన లాటరీ టికెట్ కొన్నామంటే ఆ టికెట్ మీద వచ్చిన ప్రైస్ మనం తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం కదా, ఆ రైట్ని యాక్షనబుల్ క్లెయిమ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. ఈ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఆన్లైన్, క్యాసినో, బెట్టింగ్, రేసింగ్, ఆన్లైన్ గేమింగ్ అనమాట. సో ఇవి స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్లో వస్తాయి. సో ఈ రిమైనింగ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి మర్చెంట్ ట్రేడింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు, సో కువైట్లో ఉన్న ఒక పర్సన్ దుబాయ్లో ఉన్న ఒక పర్సన్కి గూడ్స్ అమ్మారు, అది మనకు సంబంధం లేదు కాబట్టి ఆ పాయింట్ అనేది నెగిటివ్ లిస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇన్బౌండ్ సేల్స్ అంటారు అనమాట. ఇది నథింగ్ బట్ ఏంటంటే మన గూడ్స్ ఫారెన్ నుంచి ఇండియాకి వస్తున్నాయి, అవి వేర్ హౌస్లో పెట్టారు, అవి వేర్ హౌస్ పెట్టారు బట్ క్లియరెన్స్ ఆర్డర్ రాకముందే ఈ గూడ్స్ని వేరే పార్టీకి అమ్మేసామనుకోండి, అది నెగిటివ్ లిస్ట్లో కవర్ అయ్యి ఉంటుంది అనమాట. సో దాని మీద జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. అంటే బిఫోర్ క్లియరెన్స్ ఆర్డర్ ఇష్యూ అవ్వకముందు ఆ గూడ్స్ అనేవి, వేర్ హౌస్డ్ గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హై సీ సేల్స్ అంటారు అనమాట. అదేంటంటే అది ఇండియాలోకి రాలేదు, వేర్ హౌస్ కూడా అవ్వలేదు, ఇది షిప్లో అంటే ఇంకా గూడ్స్ ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడే ఆ కన్సైనీ ఎవరైతే ఉన్నారో అది ఇంకో పర్సన్కి అమ్మేశారు అనుకోండి ఆ గూడ్స్, అంటే ఆ షిప్లోనే ఇంకా ఇండియా రీచ్ అవ్వకముందే, సో అది కూడా జిఎస్టీలోకి రాదు. దీన్ని హై సీ సేల్స్ అంటారు. ఇన్బౌండ్ సేల్స్ అంటే అది వేర్ హౌస్లోకి వచ్చి ఉంటాయి, ఆ వేర్ హౌస్ గూడ్స్ అది క్లియరెన్స్ ఆర్డర్ వస్తుంది కదా, హోమ్ కన్జంప్షన్ క్లియరెన్స్ ఆర్డర్ రాకముందు అమ్మేసిన కేసు అనమాట. సో ఈ 2 కేసెస్కి కూడా జిఎస్టీ అప్లికబిలిటీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసాప్ అండ్ ఆర్ఎస్యూస్ ఉంటాయి కదా, ఇది ఎంఎన్సీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి, ఆ కేసు అనమాట. సో జనరల్గా ఏమవుతుందంటే ఈ ఈసాప్స్ మీద, ఆర్ఎస్యూస్ మీద, ఈసాప్ ఆర్ ఆర్ఎస్యూ అన్నది ఫర్ సపోజ్ ఇండియాలో విప్రో కానీ, నోకియా కానీ ఇలాంటి బిగ్ ఎంఎన్సీస్ ఉంటాయి కదా, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి ఫారిన్ ఆర్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ బ్రాంచ్ యొక్క స్టాక్ అలొకేట్ అవుతుంది. ఈ అలొకేట్ అయినప్పుడు దాని మీద ఏ జిఎస్టీ అప్లికబిలిటీ ఉండదు. అది ఒకవేళ మనకి ఫర్ సపోజ్ దీంట్లో మళ్ళీ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చి మనకి సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో ఇండియన్ కంపెనీ, ఈ షేర్ ట్రాన్స్ఫర్, అది ఫారిన్ సబ్సిడరీ, మన ఫారిన్ హోల్డింగ్ కంపెనీ మనకి షేర్ ట్రాన్స్ఫర్ చేసినందుకు మనం ఈ అమౌంట్ ఫర్ సపోజ్ 1 lakh రూపీ వర్త్ షేర్స్ పర్టికులర్ ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ వాల్యూ ఈ సబ్సిడరీ కంపెనీ కాస్ట్ టు కాస్ట్ బేసిస్ మీద ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఫారిన్ హోల్డింగ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తే కనుక
దాని మీద ఏ జిఎస్టీ ఉండదు. బట్ కాస్ట్ టు కాస్ట్ బేసిస్ అయ్యి ఉండాలి. లేదా అలా కాకుండా ఆ ఫారిన్ కంపెనీ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ 1 lakh షేర్ మనకి అలొకేట్ చేసినందుకు ఇండియన్ సబ్సిడరీ కంపెనీలో 1,10,000 ఛార్జ్ చేసింది అనుకోండి, ఎక్స్ట్రా ఫీజ్ అన్నది ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ కింద చూపించాల్సి వస్తుంది మనకి బుక్స్లో. సో అది ఒక పాయింట్ అనేది స్పెషల్ పాయింట్ ఇందులో. ఈ పాయింట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మీకు ఈ పీడిఎఫ్ లింక్ అన్నది నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, కావాలంటే వెళ్ళి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ ఇంకా ఇది షెడ్యూల్ 3లో ఉన్న నెగిటివ్ లిస్ట్ మాత్రమే. నెగిటివ్ లిస్ట్ అన్నది ఇంకా డిఫరెంట్ సర్వీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట అందులో. అదేంటంటే సర్క్యులర్లో ఇష్యూ చేసిన కొన్ని నెగిటివ్ సర్వీసెస్ ఉన్నాయి చెప్పినవి, అండ్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన కొన్ని నెగిటివ్ సర్వీసెస్ ఉన్నాయి, అంటే నెగిటివ్ సప్లైస్ ఉన్నాయి. సో ఆ లిస్ట్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఇది మున్సిపాలిటీ ఆర్ పంచాయతీ చేసే యాక్టివిటీస్ అన్నీ ఈ ఎగ్జామ్ లిస్ట్లో కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చి గ్రాంట్ ఆఫ్ ఆల్కహాల్ లైసెన్స్ కూడా గవర్నమెంట్ కంప్లీట్లీ ఎగ్జామ్ చేసింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కన్వీనియన్స్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ అనమాట. అంటే యాక్చువల్గా సేమ్ పర్సన్ మధ్య టూ డిఫరెంట్ స్టేట్స్లో కనుక 2 different లొకేషన్స్లో కనుక ఉండి ట్రాన్స్ఫర్ అయితే ఆ కేసెస్ అనమాట. సో అది ఏ పర్పస్ కోసం ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుందంటే ఈదర్ ఫర్ క్యారింగ్ గూడ్స్ ఆర్ క్యారింగ్ ప్యాసెంజర్స్ ఆర్ ఫర్ రిపేర్స్ అనమాట. బట్ ఇది ఈ ట్రాన్స్ఫర్ అన్నది ఇలా కాకుండా ఈ పర్పస్కి కాకుండా అంటే ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కనుక యూజ్ చేస్తే కనుక అది జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి టెనెన్సీ రైట్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర ఒక ప్రాపర్టీ రెంట్కి తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ దగ్గర అక్కడ ఉండడానికి ఒక రైట్ ఉందన్నమాట. సో ఈ రైట్ని ఏంటంటే నేను కొంచెం ప్రీమియం వేసుకుని, ఫర్ సపోజ్ నేను 10,000 రూమ్ రెంట్ తీసుకున్నా, నేను కొంచెం ప్రీమియం వేసుకుని 11,000-12,000 చేసి ఇంకొకరికి ఆ రైట్స్ ట్రాన్స్ఫర్ చేశాను. సో దీన్ని టెనెన్సీ రైట్స్ అంటారు అనమాట. సో ఆ ట్రాన్స్ఫర్ అయిన డిఫరెన్స్ అమౌంట్ని టెనెన్సీ ప్రీమియం అంటారు. సో జనరల్గా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ అనేది జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. దీనికి ఎక్సెప్షన్స్ ఏంటంటే, ఒకవేళ రెంటల్ బిల్డింగ్, రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ అని నథింగ్ బట్ రెంటల్ హౌస్ లాంటిది అనుకోండి. సో ఇది అన్రిజిస్టర్డ్ పర్సన్కి రెంటల్కి ఇచ్చున్నప్పుడు అది జిఎస్టీ పర్వ్యూలోకి రాదు. ఆర్ ఇంకో కేసు ఏంటంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీయే, రెంటల్కి ఒక సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ రిజిస్టర్డ్ పర్సన్, కాకపోతే వాడి పర్సనల్ రెసిడెన్స్ కింద వాడుకోవడానికి ఇచ్చినప్పుడు అదే జిఎస్టీ పర్వ్యూలోకి రాదు. సో ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైతే రెసిడెన్షియల్ బిల్డింగ్ ఈ 2 కేసెస్లో రెంటల్ తీసుకున్నాడో ఆ ప్రాపర్టీ రిలేటెడ్ టెనెన్సీ రేట్స్ ఉంటాయి కదా, ఆ టెనెన్సీ రేట్స్ అన్నది కూడా జిఎస్టీ పర్వ్యూలోకి రాదు. సో అది కూడా ఎగ్జామ్ట్ అవుతుంది. సో టెనెన్సీ రేట్ పర్పస్ అయితే అవి. నెక్స్ట్ పాయింట్ వచ్చి మీకు ప్రయారిటీ లెండింగ్ సర్టిఫికేట్స్ అంటారు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ ఇది యాక్చువల్గా మనకి సెక్యూరిటీస్ టైప్లో కన్సిడర్ చేస్తారు, కాకపోతే ఇది జిఎస్టీలో క్లియర్గా దాన్ని గూడ్స్ కింద కన్సిడర్ చేయమని ఉంది. సిన్స్ ఇది గూడ్స్ కింద కన్సిడర్ చేసాం కాబట్టి సెక్యూరిటీస్ కింద చేయలేదు కాబట్టి విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ వస్తుంది. సో జిఎస్టీ అనేది అప్లికబిలిటీ ఉంటుంది దాని మీద. నెక్స్ట్ అనేది నెక్స్ట్ పాయింట్ వచ్చి ఈ జిఎస్టీ ఆన్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఆర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ పెనాల్టీ. అంటే ఒక రకంగా బ్రేకింగ్ ఆఫ్ లాకి ఆర్ బ్రేకింగ్ ఆఫ్ ఎనీ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్కి మనం పేమెంట్ చేసే అన్ని ఫీజులన్నీ మీద జిఎస్టీ కండిషన్స్ ఏంటన్నది ఈ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇందులో 2 మెయిన్ కండిషన్స్ ఉండాలి. ఒకటి, దెర్ ఈజ్ ఏ కాంట్రాక్చువల్ అబ్లిగేషన్ అనమాట, క్లియర్గా మనకు మెన్షన్ చేసి ఉండాలి. ఏ కాంట్రాక్ట్ అయితే ఫర్ సపోజ్ బస్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకు అక్కడ క్యాన్సిలేషన్ టర్మ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి కదా, అలా క్లియర్గా టర్మ్స్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. అలాంగ్ విత్ ఇట్ మనకి ఏంటంటే కన్సిడరేషన్ ఫ్లో అయ్యి ఉండాలి, అంటే దాని రిలేటెడ్ కన్సిడరేషన్ మనకి ఐడెంటిఫికేషన్ ఉండాలన్నమాట. ఈ 2 పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. ఇందులో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, అదే డిస్కస్ చేద్దాం. ఈ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ఏదైనా పర్టికులర్ కాంట్రాక్ట్ మనం బ్రీచ్ చేసినప్పుడు వాళ్ళు బ్రీచ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు అనమాట. వాళ్ళు ఒప్పుకోవడం కోసం మనం పే చేసే అమౌంట్ని లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటారు. ఈ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అన్నది
వెదర్ అది జిఎస్టీలో సప్లై కింద కవర్ అవుతుందా లేదా అని డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ కేసెస్ వచ్చి చెక్ డిసోనర్ అనమాట. చెక్ డిసోనర్ అన్నది ఏ బ్యాంకును పర్టికులర్గా చెక్ డిసోనర్ చేసుకొని సపరేట్గా సర్వీస్ ప్రొవైడ్ చేయదు. ఆ ఛార్జెస్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం అకౌంట్లో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేసి అన్నీ స్మూత్గా సర్వీస్ అనేది స్మూత్గా రన్ అవ్వడం కోసం ఛార్జెస్ వేస్తారు. సో అది సపరేట్ కాంట్రాక్ట్ కాదు, దానికోసం సపరేట్ పేమెంట్ అవ్వట్లేదు. సో దాని మీద జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ పాయింట్ వచ్చి పెనాల్టీ ఫర్ వైలేషన్ ఆఫ్ ఎనీ లా. పెనాల్టీ ఫర్ వైలేషన్ ఆఫ్ ఎనీ లా అంటే నథింగ్ బట్ మనకి ట్రాఫిక్ వైలేషన్స్ కానీ ఇలా డిఫరెంట్ యాక్ట్స్లో వైలేషన్స్ జరుగుతాయి కదా. ఏ యాక్ట్ ఆర్ ఏ ట్రాఫిక్ సంబంధించి ఏ పొల్యూషన్ వైలేషన్ చేసినా అది నువ్వు వైలేషన్ చేయాలని ఇంటెండెడ్గా ఫైన్స్ వేయరు అది. సో పొల్యూషన్ చేయకుండా ఉంటామన్న పర్పస్లో వైలెన్స్ అది మీకు ఫైన్ అన్నది చేస్తారు కాబట్టి ఆ ఫైన్ మీద కూడా మీకు జిఎస్టీ అప్లికబిలిటీ ఉండదు. పెనాల్టీ ఇంపోజ్డ్ ఆన్ ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ లా అనమాట. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి నెక్స్ట్ మనకి ఏదన్నా జనరల్గా లేట్ ఫీ పేమెంట్స్ ఉంటాయి కదా. ఈ లేట్ ఫీ పేమెంట్ ఆర్ ఎర్లీ టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎలాంటివి ఉంటుంది చూడండి, ఇది ఒక రకంగా సర్వీస్ అని చెప్పొచ్చు. జనరల్లీ లీజ్ కేసెస్లో జరుగుతాయి. లేట్ ఫీ పేమెంట్ అంటే అది యాక్చువల్గా న్యాచురల్లీ బండిల్డ్ అనమాట. ఫర్ సపోజ్ మనం రెంటల్ డిపాజిట్, ఫర్ సపోజ్ ఏదైనా ప్లేస్ రెంట్కి తీసుకుంటే వితిన్ 10th లోపు పే చేస్తే 10,000 ఆర్ వితిన్ 15th లోపు పే చేస్తే 10,000 ప్లస్ ఒక 500 ఛార్జెస్ అన్నది. సో ఈ 500 ఛార్జెస్ అన్నది అది న్యాచురల్లీ బండల్ సర్వీస్ అనమాట. ఎందుకంటే జనరల్గా కొన్నిసార్లు కస్టమర్స్కి అన్నది పేమెంట్ లేట్ అవుతుంది, అది కూడా ఒక సర్వీస్ లాంటిది. సో ఈ లేట్ ఫీ అన్న ఎర్లీ టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది సపరేట్ సర్వీసెస్ కింద కన్సిడర్ అవుతాయి. సో ఇది న్యాచురల్లీ బండిల్డ్ కింద వస్తుంది. ఈ లేట్ ఫీ అండ్ ఎర్లీ టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అన్నవి అదేంటంటే కాంపోజిట్ సప్లై కింద వస్తుంది. సో దాని మీద జిఎస్టీ ఛార్జ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి మనం ఎంప్లాయ్మెంట్లో బాండ్ వేస్తాం కదా కంపెనీకి. విత్ 1 year ఉంటా 2 years ఉంటా, మన బాండ్ బ్రేక్ చేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కొన్ని ఛార్జెస్ వేస్తారు కదా, లైక్ శాలరీ మనం వదిలేసుకుంటాం చూడు, దాని మీద జిఎస్టీ అప్లై అవ్వదు. ఎందుకంటే అది కంపెనీ ఉద్దేశం ఏంటంటే అక్కడ నీ దగ్గర ఛార్జెస్ కలెక్ట్ చేయాలని కాదు. సో ఎంప్లాయీ ఎక్కువ టైం అక్కడ కంపెనీతో పాటే వర్క్ చేస్తాడు అన్నట్టుగా కన్ఫర్మేషన్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇది జిఎస్టీ పర్వ్యూలోకి రాదు. నెక్స్ట్ పాయింట్ వచ్చి క్యాన్సిలేషన్ ఛార్జెస్. మనకి ఏదైనా హోటల్కి కానీ బస్సు ట్రావెల్కి కానీ ఏదన్నా కూడా క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఎందుకంటే జనరల్గా మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వల్ల క్యాన్సిలేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ క్యాన్సిలేషన్ అన్నది ఒక సర్వీస్లా ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ ఇదేంటంటే హోటల్ బుకింగ్ ఉన్నప్పుడు ఆ క్యాన్సిలేషన్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇది నేచురల్లీ బండిల్డ్ సర్వీస్ అనమాట. సో ఇది కాంపోజిట్ సప్లైలోకి వస్తుంది. సో ఈ కాంపోజిట్ సప్లైలోకి వస్తుంది కాబట్టి హోటల్ బుకింగ్ అప్పుడు ఏ ప్రైస్ అయితే మనం పే చేస్తామో ఈ క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా అదే దాని మీద జిఎస్టీ అదే రేట్తో జిఎస్టీ మనం పే చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇది మనకి ఎలక్ట్రిసిటీ మీద మినిమం ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ మినిమం ఛార్జెస్ మీద జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే అసలు ఎలక్ట్రిసిటీ జిఎస్టీ పర్వ్యూలోకి రాదు కాబట్టి ఆ మినిమం ఛార్జెస్ కూడా జిఎస్టీ పర్వ్యూలోకి రాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది వారంటీస్ అండ్ రీప్లేస్మెంట్స్ గురించి. ఈ వారంటీస్ అండ్ రీప్లేస్మెంట్లో డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ సినారియో వచ్చి నేనే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో నేను నా కస్టమర్కి ఒక గూడ్ ఇచ్చాను అండ్ వారంటీ పీరియడ్లో కస్టమర్ దాని రీప్లేస్మెంట్ తీసుకున్నారు. అండ్ నేను ఈ వారంటీ సర్వీస్ అనేది వితౌట్ ఛార్జింగ్ ఎనీ అడిషనల్ ఫీజ్ అనేది ప్రొవైడ్ చేశాను అనమాట. ఈ కేసులో వచ్చి అడిషనల్గా జిఎస్టీ పేమెంట్ అన్న కాన్సెప్ట్ రాదు, ఎందుకంటే కన్సిడరేషన్ పే చేయనప్పుడు జిఎస్టీ కాన్సెప్ట్ రాదు. అండ్ ఇందులో మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రిజ్యూమ్డ్ దట్ ద ఒరిజినల్ సప్లై హ్యాస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద వారంటీ. ఈ పాయింట్ ఒకటి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఈ వారంటీకి నేను ఏదైనా సపరేట్ ఛార్జ్ చేసి ఉంటే ఆ సపరేట్ ఛార్జెస్ మీద జిఎస్టీ లయబిలిటీ ఉంటుందన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ సినారియో వచ్చి నేను ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ కాదు, నేను జస్ట్ డిస్ట్రిబ్యూటర్ని. మ్యానుఫ్యాక్చరర్ సపరేట్, కస్టమర్ సపరేట్. ఈ కేసులో కూడా నేను కస్టమర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్, అంటే ఈ కేసులో 2 సినారియోస్ ఉంటాయి, 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అనమాట. నాకు కస్టమర్కి జరిగే ట్రాన్సాక్షన్, నాకు మ్యానుఫ్యాక్చర్కి జరిగే ట్రాన్సాక్షన్.
నాకు కస్టమర్కి జరిగే ట్రాన్సాక్షన్లో నేను ఒకవేళ ఏ ఛార్జెస్ కలెక్ట్ చేసి కస్టమర్ దగ్గర కలెక్ట్ చేయకపోతే ఇంకా అందులో ఏ ఇష్యూస్ ఉండవు. జిఎస్టీ కాన్సెప్ట్ ఇదంతా రాదు. ఒకవేళ ఛార్జెస్ కలెక్ట్ చేసి ఉండే అడిషనల్ ఛార్జెస్ దాని మీద జిఎస్టీ సపరేట్గా అప్లికబుల్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి నాకు డిస్ట్రిబ్యూటర్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్. ఇవి 3 టైప్స్లో జరిగే స్కోప్ ఉంది. ఫస్ట్ థింగ్ వచ్చి నేను ఆల్రెడీ ఈ మ్యానుఫ్యాక్చరర్ తరఫున కస్టమర్కి గూడ్స్ ఇచ్చేసాను. అంటే రీప్లేస్మెంట్కి వస్తే కనుక రీప్లేస్ చేసి ఇచ్చేసాను. సో ఈ రీప్లేస్ చేసిన తర్వాత సో నేను ఫర్ సపోజ్ నాకు ఒక మొబైల్ ఫోన్ ఏదో రీప్లేస్మెంట్ అడిగారు. ఈ రీప్లేస్మెంట్ అడిగింది నేను రీప్లేస్ చేశాను. ఈ సెకండ్ గూడ్కి నేను ట్యాక్స్ ఇన్వాయిస్ రేస్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ పంపుతాను. సో మ్యానుఫ్యాక్చరింగ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఇన్వాయిస్ రేస్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దీని మీద జిఎస్టీ అప్లికబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ కేసు ఇందులో ఏంటంటే ఇది ఇన్వాయిస్ రేస్ చేయము, జస్ట్ గూడ్ రిక్విజిషన్ నోట్ అన్నది రేస్ చేస్తాం అనమాట. నేను ఇలా కస్టమర్కి రీప్లేస్ చేశాను. సో ఈ గూడ్ నాకు మీరు ఇంకొక మొబైల్ ఫోన్ నాకు పంపించండి అన్నట్టుగా గూడ్ రిక్విజిషన్ నోట్ అనేది మ్యానుఫ్యాక్చర్కి పంపించాం. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ కేసులో నో జిఎస్టీ అప్లికబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కేసు వచ్చి ఇదంతా కాదు, నేను కస్టమర్కి నా దగ్గర 3 మొబైల్స్ ఉన్నాయి. నేను ఆ 3 మొబైల్స్ అమ్ముకోవాలన్నమాట. అందులో ఫస్ట్ కస్టమర్ వచ్చే రీప్లేస్మెంట్ అడిగారు, మనం రీప్లేస్మెంట్ ఇచ్చాము. సో ఉన్న స్టాక్ నుంచి ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టాక్ నుంచి రీప్లేస్మెంట్ ఇచ్చాము కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ నా దగ్గర మీరు పంపించిన 3 ఫోన్స్ నేను సేల్ చేయాల్సిన దాంట్లో నా 2 ఫోన్స్ సేల్ అయినాయి అంటే అని మ్యానుఫ్యాక్చరర్కి అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ క్రెడిట్ నోట్ రేస్ చేస్తారనమాట. సో ఆ డిఫరెన్స్ వాల్యూకి ఆ క్రెడిట్ నోట్ రేస్ చేసిన ఆ క్రెడిట్ నోట్ అన్నది సబ్జెక్ట్ టు కండిషన్. మనం ఐటీసీ అవైల్ చేసుకుని ఉంటాం కదా ఆల్రెడీ 3 మొబైల్ ఫోన్స్ మీద. ఆ ఐటీసీ రివర్స్ చేస్తేనే ఈ థర్డ్ పాయింట్ అనేది మీ క్రెడిట్ నోట్ ఉండి దాని జిఎస్టీ రిలేటెడ్ అనేది యాక్టివిటీ అప్లికబుల్ వస్తుంది. సో ఇది 3 సినారియోస్ అనమాట. ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్, మ్యానుఫ్యాక్చరర్ అండ్ కస్టమర్ ముగ్గురు సపరేట్ ఉన్నప్పుడు, అంటే డిస్ట్రిబ్యూటర్, మ్యానుఫ్యాక్చరర్ సపరేట్ ఉన్నప్పుడు కేసు ఇది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి ఎక్స్టెండెడ్ వారంటీ కేసెస్. ఎక్స్టెండెడ్ వారంటీ కేసెస్ ఏంటంటే ఇది మళ్ళీ 2 సినారియోస్ ఉన్నాయి ఇందులో. ఒకటి ఎక్స్టెండెడ్ వారంటీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ప్రొవైడ్ చేస్తే అదొక కేసు, ఆర్ లేదు సపరేట్గా ప్రొవైడ్ చేస్తే అది ఇంకో కేసు. ఒకవేళ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే వాళ్ళే గూడ్ పర్చేస్ చేసినప్పుడు నీకు ఆప్షన్ ఇచ్చారు 2 years or 3 years ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉందని. సో నువ్వు చేసుకున్నావు అనుకో, ఈ యాక్టివిటీ వచ్చి కాంపోజిట్ సప్లై అవుతుంది. సో దాని మీద కూడా నీకు కాంపోజిట్ సప్లై అవుతుంది కాబట్టి నీకు ఒరిజినల్ దాని మీద ఏ జిఎస్టీ అయితే ఛార్జ్ అయిందో ప్రిన్సిపల్ సప్లై మీద అదే జిఎస్టీ పర్సంటేజ్ ఈ వారంటీ మీద కూడా అవుతుంది. లేదు ఇలా కాదు, సపరేట్గా ఆప్షన్ ఇచ్చి ఉంటాయంటే తర్వాత అంటే యాక్చువల్గా నువ్వు ఇనిషియల్ పర్చేస్ అయిపోయింది, ఒక 1 or 2 months తర్వాత వచ్చి ఎక్స్టెండెడ్ వారంటీ పర్చేస్ చేస్తారంటే సపరేట్ యాక్టివిటీ అవుతుంది, అప్పుడు సపరేట్ జిఎస్టీ ఛార్జబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ నేను ఇవ్వలేదు, థర్డ్ పార్టీ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో థర్డ్ పార్టీ ప్రొవైడ్ చేస్తే థర్డ్ పార్టీ జిఎస్టీ ఛార్జ్ చేసుకుంటుంది. ఇది బేసిక్గా జిఎస్టీ వారంటీ రిలేటెడ్ కేసెస్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ డిస్కస్ చేసుకోవాల్సింది ఏముందంటే మనకి ప్రిఫర్డ్ లొకేషన్ సర్వీసెస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అదొక డిస్కస్ చేసుకుంటే కాంపోజిట్ సప్లైస్ అండ్ మిక్సర్ సప్లైస్ ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుని క్లోజ్ చేసేయచ్చు. ఈ ప్రిఫరెన్షియల్ లొకేషన్ ఛార్జెస్ అన్నది జనరల్లీ కన్స్ట్రక్షన్ సర్వీస్తో పాటు ఇస్తారు. దెన్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్ దట్ ఈస్ న్యాచురల్లీ బండిల్డ్ విత్ కన్స్ట్రక్షన్ సర్వీస్ అనమాట. సో ఇది కాంపోజిట్ సప్లై కింద వస్తుంది అండ్ కన్స్ట్రక్షన్ సర్వీస్ అనేది మెయిన్ సప్లై అవుతుంది. సో కన్స్ట్రక్షన్ సర్వీస్ మీద ఏ జిఎస్టీ అయితే పే చేస్తావో అంత సేమ్ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ ప్రిఫర్డ్ లొకేషన్ ఛార్జెస్ మీద, ప్రిఫరెన్షియల్ లొకేషన్ ఛార్జెస్ మీద కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ షెడ్యూల్ 2 అన్నది అది జనరల్ వెరీ సింపుల్ అనమాట. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఇదర్ ఒక పర్టికులర్ యాక్టివిటీని సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద సెగ్రిగేట్ చేస్తుంది. ఇది మీరు జనరల్గా చూసుకుంటే తెలిసిపోతుంది. సో ఈ షెడ్యూల్ 2 అనేది నేను డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ మనం చూసేది కాంపోజిట్ అండ్ మిక్సర్ సప్లైస్ చూసుకుని ఈ యాక్టివిటీని క్లోజ్ చేసుకోవచ్చు. కాంపోజిట్ సప్లై అంటే 2 or more సప్లైస్ ఎట్ ఎ టైం ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి
అండ్ అందులో ఒక సప్లై వచ్చి ప్రిన్సిపల్ సప్లై అయి ఉండాలి. ఈ 2 ఆర్ మోర్ సప్లైస్ వచ్చి న్యాచురల్లీ బండిల్ టుగెదర్ అయి ఉండాలి. ఈ న్యాచురల్లీ బండిల్ టుగెదర్ అన్న కాన్సెప్ట్ మనం ఐడెంటిఫై చేయడానికి డిఫరెంట్ పాయింటర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింటర్ వచ్చి కన్జ్యూమర్ పర్స్పెక్టివ్ అనమాట. జనరల్లీ కన్జ్యూమర్ ప్రకారంగా ఆ 2 గూడ్స్ అనేది కలిపే దొరుకుతాయి. లైక్ మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఇంక్లూడెడ్ అనేది కన్జ్యూమర్ జనరల్ పర్స్పెక్టివ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చి బిజినెస్. అది ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద బిజినెసెస్ ఈ పర్టికులర్ 2 గూడ్స్ని కలిపి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఆ మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ ఏరియా బిజినెస్ పీపుల్ అనేది ఫాలో అవుతున్నారు కాబట్టి అది కూడా న్యాచురల్ బండిల్ అన్న కాన్సెప్ట్లో ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక లిఫ్ట్ కన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు, అంటే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ తీసుకోవచ్చు. ఈ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ లిఫ్ట్ పర్చేస్ చేసేది ఉంటుంది అండ్ ఆ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ అన్నీ ఉంటుంది. ఇందులో లిఫ్ట్ ఇన్స్టాలేషన్లో లిఫ్ట్ అన్నది ప్రిన్సిపల్ సప్లై అవుతుంది, ఇన్స్టాలేషన్ అన్నది యాన్సిలరీ సప్లై టు లిఫ్ట్ అనమాట. సో ఇదంతా ఒక కాంపోజిట్ సప్లై అవుతుంది. ఇక్కడ మెయిన్ యాక్టివిటీ ఏంటి లిఫ్ట్ ఇన్స్టాలేషన్. అండ్ లిఫ్టే మెయిన్ కాబట్టి లిఫ్ట్ పర్చేస్ చేస్తారు అండ్ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ ఉంటాయి. ఇది న్యాచురల్లీ బండిల్ టుగెదర్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్ అన్నట్లకి సింగిల్ పేమెంట్ నెగోషియేషన్ ఉంటుంది. సో ఇవి కామన్ పాయింటర్స్ అనమాట మనకి. సో ఈ పాయింట్స్ ఇవి మీ కాంపోజిట్ సప్లైస్కి ఎగ్జాంపుల్స్. ఈ కాంపోజిట్ సప్లైస్లో మనం జనరల్గా అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్ సిచ్యువేషన్ చెక్ చేసుకుంటే కనుక ఇందులో ఫర్ సపోజ్ 2 ఆర్ మోర్ గూడ్స్లో ఏదైతే ప్రిన్సిపల్ సప్లై అవుతుందో ఆ ప్రిన్సిపల్ సప్లైకి అప్లై అయ్యే రేటే ఓవరాల్ అన్ని గూడ్స్ ఆర్ సర్వీసెస్కి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా శారీస్ తీసుకుంటే శారీస్ అండ్ డిజైనర్ బాక్సెస్ లాంటి కాన్సెప్ట్ తీసుకుంటే కనుక శారీస్కి ఏ జిఎస్టీ అయితే అప్లై అవుతుందో అదే జిఎస్టీ బాక్సెస్ మీద అప్లై అవుతుంది. ఇక్కడ శారీస్ అనేది ప్రిన్సిపల్ సప్లై, ఆ డిజైనర్ బాక్సెస్ అన్నది యాన్సిలరీ సప్లై అనమాట. సో ఆ రెండిట్ల మీద శారీ మీద ఏ జిఎస్టీ రేట్ అయితే అప్లై అవుతుందో అది అప్లై అవుతుంది. అండ్ ఇందులో డిఫరెంట్ సెనారియోస్ ఏంటంటే కాంపోజిట్ సప్లైస్లో మనం చెక్ చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్స్ అనొచ్చు, డిఫరెంట్ సెనారియోస్ అనొచ్చు, కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చి ప్రింటింగ్ అన్న ఇష్యూ దగ్గర మనకి పాయింట్ ఎక్కువ ఎరేజ్ అవుతుంది కాంపోజిట్ సప్లైస్లో. ఒకవేళ మనకి ప్రింట్ చేసే కంటెంట్ ఇంపార్టెంట్ అనుకోండి. ఫర్ సపోజ్ ప్రింటింగ్ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ యాన్యువల్ రిపోర్ట్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ సంథింగ్ ఒక ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్ అనుకోండి. ఇందులో ఆ కంటెంట్కి వాల్యూ ఎక్కువ. సో ఇది ఏమవుతుందంటే సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. అక్కడ మనకి పేపర్ అన్నది అక్కడ అక్కడ ఆ బుక్కుకున్న కవర్ అన్నది అన్నీ సెకండరీ అవుతాయి అన్నమాట. మెయిన్ కంటెంట్ కాబట్టి సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. ఇంకో కేసు అంటే మనకి ఇన్విటేషన్, వెడ్డింగ్ ఇన్విటేషన్ అవి ఇవి ఉంటాయి కదా. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఎంత పేపర్ మెటీరియల్ అండ్ పేపర్ క్వాలిటీ, ఆ ఇన్విటేషన్ రెడీ చేసిన విధానం వీటికి వాల్యూ ఎక్కువ కాబట్టి సో అది సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది. అక్కడ ప్రిన్సిపల్ సప్లై అన్నది రెండిట్లోని కంటెంట్ మనం ఇస్తాం, గూడ్స్ వాళ్ళవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏమైంది, కంటెంట్ ప్రిన్సిపల్ సప్లై అయింది. ఆ కేసులో ఏదైతే ప్రింటింగ్ మెటీరియల్ ప్రిన్సిపల్ సప్లై అయింది అంతే. నెక్స్ట్ పాయింట్ వచ్చి హాస్పిటల్లో ప్రొవైడ్ చేసే ఫుడ్. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి ప్రొవైడ్ చేసే ఫుడ్కి అది హాస్పిటల్ ఛార్జెస్కి ఏ జిఎస్టీ అయితే అప్లై అవుతుందో ఆ ఫుడ్కి కూడా అదే జిఎస్టీ అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చి రీథ్రెడ్డింగ్ ఆఫ్ టైర్స్ అనమాట. ఈ రీథ్రెడ్డింగ్ ఆఫ్ టైర్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఓల్డ్ టైర్స్కి రీథ్రెడ్డింగ్ చేసి ఆ టైర్స్ని అమ్ముతారు. ఇందులో సర్వీస్ కాంపోనెంట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది, గూడ్స్ కాంపోనెంట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన దగ్గర ఓల్డ్ టైర్స్ తీసుకెళ్ళి రీథ్రెడ్డింగ్ చేయించుకుంటే సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. అది అలా కాకుండా అది ఎవరైతే రీథ్రెడ్డింగ్ చేస్తున్నారో వాళ్ళవే ఓల్డ్ టైర్స్ అయ్యి ఉంటాయి కనుక అది కాంపోజిట్ సప్లై అవుతుంది. గూడ్స్ వాళ్ళవే, రీథ్రెడ్డింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి అది కాంపోజిట్ సప్లై అవుతుంది. సో అది ఆ కేసు. అండ్ మిక్స్డ్ సప్లైస్ వచ్చేసి అది తెలిసిందే కదా, న్యాచురల్గా బండిల్ అయ్యి ఉండవు, కాకపోతే రెండు కలిపి అమ్ముతూ ఉంటారనమాట. సో ఆ కేసెస్లో ఏంటంటే ఏదైతే ఎక్కువ రేట్ ఉంటుందో అంటే హైయెస్ట్ రేట్, ఫర్ సపోజ్ గూడ్ ఏ గూడ్ బి ఉంటాయి కనుక ఆ రెండిట్లో ఏ జిఎస్టీ రేట్ ఎక్కువ ఉంటుందో ఆ జిఎస్టీ రేట్ ఆ సప్లైకి ఎంటైర్ మిక్స్డ్ సప్లైకి అప్లికబుల్ అవుతుంది. ఇది జనరల్గా మిక్స్డ్ సప్లైస్ అండ్ కాంపోజిట్ సప్లైస్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఇక్కడతో నేను మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను.
అండ్ మ్యాక్సిమం అన్ని రకాల సినారియోస్ ఏవైతే ఉంటాయో మనకి ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయో అండ్ నేను ఎగ్జామ్లో చూసిన సిచ్యువేషన్స్ని బట్టి ఏవైతే మనకి స్పెషల్ కన్సిడరేషన్స్ ఉంటాయో లైక్ డొనేషన్స్ గురించి చెప్పాము, వారంటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, లిక్విడేటెడ్ డ్యామేజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అండ్ కాంపోజిట్ సప్లైస్లో జనరల్ ఐడెంటిఫికేషన్ కండిషన్స్ గురించి డిస్క్లోజ్ చేసుకున్నాం. సో ఇలా డిఫరెంట్ పాయింటర్స్ అన్నీ మనం ఇంక్లూడ్ చేసాం. నెగిటివ్ లిస్ట్ మాట్లాడాం, డేమోడ్ సప్లైస్ గురించి మాట్లాడాం, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ గురించి మాట్లాడాం. మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేసాం. ఆ షెడ్యూల్ 2 అన్నది మాత్రం మన ఇగ్నోర్. షెడ్యూల్ 2 అన్నది అది జనరల్లీ జస్ట్ సింపుల్ షెడ్యూల్. అది ఈదర్ గూడ్ ఆర్ సర్వీస్ కంటే క్లాసిఫికేషన్ కాబట్టి అది మీరు జనరల్గా చూసుకుంటారు కాబట్టి అది జస్ట్ ఇగ్నోర్ చేయడం కదా, మెటీరియల్ ఇంక్లూడ్ చేశాను, ఇక్కడ డిస్కస్ చేయలేదు. అండ్ ఇది ఫైనల్గా ఈ టాపిక్. ఒకవేళ ఈ టాపిక్ మీకు నచ్చి ఒకవేళ ఈ మెటీరియల్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏమిద్దాం అనుకుంటున్నానంటే ఈ పర్టికులర్ చాప్టర్ మీద నేను చెప్పాను కదా సిఏ టెస్ట్ సిరీస్ ఫాలో అవుతున్నాను అన్నట్టుగా. సో ఒకవేళ దాని ఎగ్జామ్ రాసాక మోస్ట్ ప్రాబబ్లీ మీకు ట్యూస్డే లోపు వాళ్ళు ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, వాళ్ళు క్వశ్చనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో అది మన బుక్లో కవర్ అయిందో లేదో అన్నది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుందాం, దాని మీద డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ బుక్లో కాకుండా ఎనీ న్యూ ఎంసీక్యూ ఆర్ కేస్ సినారియో ఇస్తే కనుక దాని మీద డిస్కస్ చేసుకుందాం. ఆ వీడియో కూడా అది సప్లై అంటే జిఎస్టీ క్యూఎన్ఏ అని వీడియో అప్లోడ్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ అది మీకు ట్యూస్డే వస్తుంది అనమాట. ఓకే, బాయ్.